నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్స్ సంఘముల తరపున ప్రభు పేరిట మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలో జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. దానియేలు దేవుని నుండి భవిష్యత్ సంఘటనల గురించి దర్శనాలు పొందాడు. ఆ సమయంలో ఇశ్రాయేలు ప్రజలు బబులోను మరియు ఇతర రాజ్యాల క్రింద బాధలను అనుభవిస్తూ ఉన్నారు. దేవుడు దానియేలు ద్వారా భవిష్యత్తులో జరిగే సంఘటనల గురించి, మృతుల పునరుద్ధానం గురించి, నీతిమంతుల మహిమ గురించి చెప్పాడు. 12వ అధ్యాయం 3వ వచనంలో దేవుడు నీతిమంతులకు ఉండే శాశ్వతమైన ప్రతిఫలం గురించి చెప్తూ ఉన్నాడు. బుద్ధిమంతులు అంటే జ్ఞానులు. వీరు దేవుని చిత్తాన్ని తెలుసుకుని జీవించేవారు, దేవుని భయంతో నడిచేవారు. వీరు ఆకాశ మండలంలో జ్యోతులను పోలిన వారై ప్రకాశిస్తారు. అంటే దేవుడు వారిని మహిమపరుస్తాడు అని అర్థం. వీరు అనేకులను నీతి మార్గంలో నడిపించువారు, అనగా దేవుని ప్రజలు ఇతరులను కూడా నీతి మార్గంలో నడిపించే బాధ్యత కలిగిన వారుగా ఉంటారు. దాని అర్థం సువార్త ప్రకటించడం మరియు మంచి సాక్ష్య జీవితం గడపడం ద్వారా ఇతరులకు మాదిరికరంగా దేవుని వైపుకు నడిపించేవారుగా ఉంటారు అని. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం. మీ వెలుగు మనుషుల ముందు ప్రకాశించనీయుడి, అనగా రక్షించబడి దేవుని చిత్తానికి అనుకూలంగా మన ప్రతి ఆలోచనను అప్పగించి నిత్యం దేవుని భయంతో జీవించుటకు కష్టమైన ఇష్టపడి జీవించేవారు అన్యజనులకు దేవుని వెలుగును పరిచయం చేసేవారుగా ఉంటారు. అంటే వారికి దేవుని ప్రేమను కనుపరిచే విశ్వాస జీవితం కలిగి ఉండాలి. అప్పుడే మనం కలిగి ఉన్న దేవుని, ఆయన శక్తి సామర్థ్యాలను ఇతరులకు మన జీవిత విధానం ఒక సువార్తగా తెలియజేసి వారిని కూడా దేవుని వైపు ఆకర్షించగలుగుతాం. దేవుడిచ్చే శాశ్వత మహిమను మనం సొంతం చేసుకోగలం. ఆమేన్.